నమస్తే. కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి మరో వారం రోజుల్లో. సో అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనమైతే కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నాము. ఇక్కడ 12వ డివిజన్ నుంచి చుప్పరి జయశ్రీ గారు బీజేపీ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. తను బండి సంజయ్ గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా అంటే సిట్టింగ్గా ఉంటూ వస్తున్నారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమంటారు, ఎట్లా రెస్పాన్స్ అవుతారు అని వారి మాటల్లో విందాం. అక్క నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి, ఎలా ఉంది? అంటే మీరు ప్రచారం అయితే పొద్దున పగలు సాయంత్రం అనుకుంటా రాత్రి అనుకుంటా మొత్తానికి ప్రచారం చేస్తారు. ప్రజలు ఏమంటారు? ఇంకా డివిజన్లు ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయా లేదా అంటే ఇప్పుడు ఏమంటారు మొత్తానికి? అంటే ఇప్పుడు చాలా బాగుందండి ప్రజల నుంచి స్పందన. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీజేపీ పార్టీ వైపు చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుంది, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎలా ఉంది, ఇక్కడ స్థానికంగా బండి సంజయ్ అన్నది ఎలా ఉందనేది చెప్పేసి ఈరోజు యావత్ ప్రజల సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరీంనగర్ ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎవరెవరైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అన్ని డివిజన్లో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. కాలనీస్ మొత్తం తీర్మానాలు చేస్తున్నాయండి. ఇక్కడ టోటల్ గా బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నా సరే మనం బీజేపీని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి వేరే పార్టీ ఎవరు వచ్చినా గానీ వాళ్లకు నిర్మోహమాటంగా చెప్పేస్తుండ్రు, లేదు ఈసారి మేము బీజేపీ గెలిపి. ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే ఒకటి మనకు ఒక భద్రత, ఒక శాంతి సౌఖ్యాలు ఉంటాయి అనేది అర్థమైపోయింది. ఎక్కడైతే డబుల్ ఇంజన్ పాలసీ ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి స్టేట్ లో కూడా రేపు బీజేపీ తెచ్చుకొని స్థానికంగా కూడా ఇప్పుడు ఇది ఒక తొలిమెట్ అన్నమాట. స్థానిక ఎలక్షన్స్ లలో మొత్తం అన్ని కార్పొరేషన్స్ ని బీజేపీ హ్యాండిల్ చేస్తే రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం కూడా అధికారంలోకి రాబోతుందనే దాంతో కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. బండి సంజయ్ అన్న గారు కూడా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పేసి బండి సంజయ్ అన్న చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. వార్డులలో ప్రజలు అంత ఖచ్చితంగా ఎట్లా తీర్మానం చేస్తారు? ఇక్కడ స్థానికంగా ఉన్నది బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు కదా, వారి ప్రభావం ఏముండదా? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంత మాత్రం లేదండి. వాళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు రోడ్లు, డ్రైన్లు ఇది కాదు, వాళ్ళ భద్రత ముఖ్యం. ఇవాళ రేపు మనము అంటే ఎట్లా జరుగుతుంది, దేశంలో ఎట్లాంటి అల్లర్లు జరుగుతున్నాయి, పొరుగు దేశాలు ఎలా అవుతున్నాయి, ఎంత అభద్రతకు లోనవుతున్నాయి, ఎట్లా యుద్ధాలు జరుగుతున్నాయి, అవన్నీ చూస్తుండ్రు. సో దీనికి నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం భద్రతగా ఉంటది, మనం భద్రతగా ఉంటాం, మన భావి తరాలు భద్రతగా ఉంటాయి అనేది ఒక అవేర్నెస్ వచ్చింది. దాంతో పాటు దేశంలోనే కాదు రేపు రాష్ట్రంలో కూడా తెచ్చుకోవాలి, రాష్ట్రంలోనే కాదు స్థానికంగా కూడా మనం బీజేపీ పార్టీని తెచ్చుకుంటేనే మనకు ఒక రేపటికి ఫ్యూచర్ ఉంటది అనేది ఒక డిసైడ్ అయిన. రోడ్లు మోర్లు అవి తాత్కాలికం మాత్రమే, అవి ఎప్పటి మనం ఈ రోజు వీలు కాకుండా ఎవరైనా చేస్తారు. అది జాతీయత భావం వచ్చేసింది వాళ్ళకందరికీ. సో ఎవరైనా వచ్చినా వాళ్ళు చేస్తారు, నిధులు వస్తాయి. రోడ్లు మోర్లు అవి కనీస మౌలిక సదుపాయాలు ఏ కార్పొరేటర్ ఉన్నా చేస్తారు. కానీ మనం ముఖ్యంగా బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా మనకు రాబోయే రోజుల్లో కానీ రేపటికి మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో అప్పుడు కానీ మనం ఇంకా ఫార్వర్డ్ అవుతామని చెప్పేసి ఆ తరహాలో ప్రజలంతా ఆలోచన ఆ వైపే ఉందండి. ఇంకా వాళ్ళకి మరో ఆలోచన లేదు అంటే అతిశయోక్తి లేదు దీంట్లో. ఓకే, ఇప్పుడు అంటే స్థానికంగా ఇక్కడ ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ఉన్నారు. సో వారి ఇప్పుడు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్లస్ పాయింట్ కాబోతుంది. ఎందుకంటే మిగతా కార్పొరేషన్ల కంటే కరీంనగర్ వచ్చేసి ఎక్కువ డెవలప్, ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ సిటీ ద్వారా అమృత్ నిధులు వస్తున్నాయి. సో మీ వార్డులు కూడా ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. సో దాని గురించి డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా మిగతా కార్పొరేషన్ల కంటే కరీంనగర్ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలకెళ్ళి ఈ రోజు కరీంనగర్ వైపే దృష్టి ఉంటది. ఎందుకంటే కరీంనగర్ లో మరి కేంద్ర సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు కాబట్టి మరి దీని మీద ప్రతి ఒక్కరికి, అందరి రాజకీయ నాయకులకి, అన్ని పార్టీలకి కరీంనగర్ మీద దృష్టి ఉంది. మరి ఇక్కడ ఏం వస్తుంది, ఏం తెస్తున్నారు, ఎట్లా పోతుండ్రు, ఎట్లా మూవ్ అవుతుండ్రు, రేపు కార్పొరేషన్ మీద మరి బీజేపీ జెండా ఎగరేస్తారా ఏంటిది అన్నది అందరి దృష్టి ఉంది. కాబట్టి బండి సంజయ్ కూడా అంతే సీరియస్ గా తీసుకొని మరి
ముందు పోవడం జరుగుతుంది. అన్ని కూడా డెవలప్మెంట్ అయితే ఇప్పటికీ కూడా కరీంనగర్ ఈ విధంగా రూపురేఖలు దిద్దుకుందంటే స్మార్ట్ సిటీ నిధులతోటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటే, ఈ ప్రతి గల్లీ కూడా స్మార్ట్ సిటీ నిధులతోటే వేయడమైంది. అమృత్ పథకం ద్వారా మరి కూడా ఇంటింటికి నల్ల నీరు అందజేయడం జరుగుతుంది. మరి పార్కులైనా ఇవైనా, మనం రైల్వే స్టేషన్ చూడండి ఎంత చూడముచ్చటగా ముస్తాబైంది అనేది. సో అందరూ చూస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కూడా కరీంనగర్ ఎంత డెవలప్ అవుతుంది అనేది. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, బండి సంజయ్ అన్న చేసేది హాస్పిటల్ అయితేనేమి, విద్యా రంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, మరి అన్నిటిని కూడా వాటి అభివృద్ధికి సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొస్తూ ఎంపీ ల్యాడ్స్ ద్వారా అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అటువైపే చూస్తున్నారు, అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు బండి సంజయ్ గారు చాలా కాన్ఫిడెన్స్గా కరీంనగర్ పీఠం పైన కాషాయ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగురుతుంది అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. సో ఇప్పుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని డివిజన్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా డెఫినెట్ గా మేము మేయర్ సీటు కొట్టబోతున్నామని నేను ఘంటాపథంగా చెప్పబోతున్నాను. డెఫినెట్ గా అది ఇంకా అది రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, లాక్ చేసుకోండి. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరబోతుంది. మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది ఖచ్చితంగా. సో మేయర్ వచ్చేసి బీసీ మహిళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రేసులో బీసీ జనరల్ వచ్చింది. సో రేసులో కొందరు చెప్తా ఉన్నారు రేసులో మీరు కూడా అని. సో ఏమంటారు దీనిపైన? మేయర్ మాది అట్లా వ్యక్తిగత అవి ఏమి ఉండయండి. మా పార్టీ అధిష్టానం బీజేపీలో ఎట్లుంటదంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఏది కూడా అది చేయలేరు. పార్టీ అధిష్టానం పార్టీ నిర్ణయం మేరకు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతాం. మేమంతా ఒక కార్యకర్తలుగా పనిచేస్తాము. పార్టీ ఏది ఆదేశిస్తే అదే ముందుకు నడుస్తాం అన్నమాట. ఓకే, అంటే మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ దాడతారు, మేయర్ కొట్టబోతున్నారు అంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. మేయర్ బీజేపీ నుంచి మేయర్ కాబోతున్నారు. సో ఇప్పుడు బండి సంజయ్ గారు ఎప్పుడు ప్రచారంలోకి ఎప్పుడు వస్తున్నారు? జస్ట్ రేపటి నుంచే మొదలవుతుందండి. రేపటి నుంచే పబ్లిక్ మీటింగ్స్ అవుతున్నాయి. రేపటి నుంచే స్పీడప్ అయిపోతుంది. జనాల్లోకి మా బండి సంజయ్ అన్న గారు వెళ్తున్నారు. సో ఇంకా మీరే చూస్తారు కదా, ఇంకా జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఒక 24 గంటలు అయితే అన్ని చోట్ల మీటింగ్స్లు, బహిరంగ మీటింగ్స్ అవన్నిట్లో కూడా మరి మా సంజయ్ అన్న పాల్గొనబోతున్నారు. ప్రజల్ని ఇంకా ఉత్సాహపరిచేందుకు ఇంకెక్కడన్నా అక్కడ ఇక్కడ కొద్దో గొప్ప ఏదన్నా ఉన్నా కానీ ఆయనతో కూడా కొట్టుకపోయి బీజేపీలకు వచ్చే విధంగా చేసేటట్టు వారు ముందుకు వస్తున్నారు. ఓకే, అంటే మొత్తానికి చెప్పండి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, కరీంనగర్ పైన కాషాయ జెండా ఎందుకు ఎగరాలి, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతసేపు మన స్వార్థం కోసం కాదండి. మనకు దేశం ఏమిచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇస్తున్నాము, లేకపోతే సొసైటీకి మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం సొసైటీకి ఏం చేస్తున్నాం. ఇంతవరకు జరిగిన పాలిటిక్స్ ఒక ఎత్తు. నరేంద్ర మోడీ గారు రాకముందు వరకు ఒక శకం, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక శకం. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత భద్రత ఏర్పడింది అనేది ఈరోజు ప్రజలందరికీ ఒకప్పుడు తెలియలేదు కావచ్చు. ఒకప్పుడు మీడియా కానీ, ఈ సోషల్ మీడియా మాధ్యమాలు కానీ ఇంతగానం ప్రజలకి అవైలబుల్ లేకుండే. ఇప్పుడు ప్రజలకి ప్రతి ఒక్కరికి అరచేతిలో ప్రపంచం. అన్ని ఏది జరుగుతుంది, ఎక్కడ మైనస్ జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ, ఎంత చదువుకొని వాళ్ళకైనా కానీ వాట్సాప్లలో కానీ ఫోన్లలో కానీ వాళ్ళు అన్ని చూసి ఒక తెలివి తెచ్చుకున్నారు వాళ్ళు ప్రజలు. సో మనకి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. మన దేశం ఇంపార్టెంట్, మన ధర్మం ఇంపార్టెంట్, మన కుటుంబ భద్రత ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకి ఒక అది మొత్తం ఇంట్లో ఫీడ్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం ధర్మం కోసం ఈ రోజు మిగతా పార్టీలన్నీ వారసత్వ పార్టీలు అండి. అవన్నీ కూడా అంటే ఎక్కడి నుంచి ఎవరి తీసుకున్నా కానీ కేసీఆర్ మొదలుకొని రాజీవ్ గాంధీ మొదలుకొని కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు వస్తున్నాయి, అందరు చూస్తుండ్రు. మరి నరేంద్ర మోడీ గారు ఎవరి కోసం పనిచేస్తుండండి? ఏ కుటుంబం ఉంది? భారతదేశం అంతా ఆయన కుటుంబం, ఆయన వెనకాల ఉంది. ఆయన ఏదో ఆశించి పనిచేస్తలేరు కదా. ఈ దేశ భద్రత కోసం, దేశం ధర్మం కాపాడడానికి పనిచేస్తున్నటువంటి పార్టీ ఏంటంటే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ. కాబట్టి వారికి మద్దతు ఇవ్వాలి, ఈ పార్టీని మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు దేశ ప్రజలందరికీ కూడా ఒక సోయి రావడం జరిగింది. దాంతో అందరూ కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు మనకున్న ఆస్తిపాస్తుల కంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని నిలబెట్టుకోవాలని ఒక జాతీయతా భావం
ప్రజల్లో చాలా వచ్చింది. సో దానికోసం బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి. మౌలిక సదుపాయాల తర్వాత ఫస్ట్ ఏ పార్టీ వచ్చినా, ఏ స్థానిక పార్టీలు వచ్చినా అవి చేస్తే, వాటి పనులు అవి చేస్తే, వాటి నిధులు వాటికి వస్తాయి, ఆ పనులు అవి జరుగుతాయి. కానీ ఇది మాత్రం మనం ఇక్కడ ఇది మన బాధ్యతగా భావిస్తుండ్రు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఈ రోజు ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి రేపు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయబోతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఫేవర్ గా వెళ్లే అవకాశం లేదా కరీంనగర్ కార్పొరేషన్? ఎంత మాత్రం లేదండి. చాలా అతి తక్కువ టైంలో అతి ఎక్కువ వ్యతిరేకత తెచ్చుకుందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. అసలు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. దాని పట్ల చాలా వ్యతిరేకత ఉంది. ఒక్కటి ఉచిత బస్సు పెట్టిను, దాని వల్ల పెద్ద తలనొప్పులు తప్ప దాంట్లో మహిళలకు కొరిగేది ఏమీ లేదు. కాబట్టి ఏవి కూడా అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అంటే అబద్ధ మాటలు మాట్లాడి అన్ని ఈ రోజు గద్దెనెక్కిండ్రు. అది ప్రజలకు కూడా అర్థం అయిపోయింది. సో డివిజన్ లో వెళ్తురు, ప్రచారంలో వెళ్తురు, వెళ్ళినప్పుడు మరి అడుగుతుర్రా వాళ్ళు ఈ పెన్షన్ పెంచలేరు అని, ఈ తులం బంగారం గురించి అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు అడగరు? అందరూ అడుగుతున్నారు. దాదాపు ఇప్పటికీ నా డివిజన్ లో భర్తలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉంటే నేను ఒకటే చెప్తున్నా, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ దిగిపోయే 2 ఏళ్ల ముందు నుంచి బంద్ అయినాయి. యాక్చువల్ గా పెన్షన్ పథకం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అట్లా చేయలేదు. అది అమల్లో లేదు. అది మాటల వరకే పరిమితం అయిపోయింది. టీఆర్ఎస్ దిగిపోక ముందు 2-3 ఏళ్ల నుంచి బంద్ అయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇన్నేళ్ళు అయినా కానీ 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా కూడా ఈ పెన్షన్ ముచ్చట్లేదు, పెన్షన్ జాడలేదు. సో ప్రజలు చాలా అసంతృప్తిలో ఉన్నారు. చాలా అసంతృప్తి. బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, మన్నన్నారు, మషాడం అన్నారు. ఏది కూడా వాళ్ళు వాళ్ళ అధికారంలోకి రానికే ఇవన్నీ చెప్పింది అనేది వాళ్ళకు పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులనే లేరు. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు ప్రజలందరికీ నేను చెప్పాల్సింది లేదు. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. అయినా కానీ నేను ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అన్ని డివిజన్లలో, కరీంనగర్ అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈరోజు మనం స్థానిక ఎన్నికల్లో కార్పొరేషన్లో మనకు కాషాయ జెండా ఎగరవేస్తే మనం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక నిధులు తీసుకుని వచ్చి కరీంనగర్ను మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ హంగు అది కరీంనగర్ది ఈ మాత్రం రూపురేఖలు ఇలా ఉన్నాయంటే కూడా అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కూడా మన కార్పొరేషన్ కూడా బీజేపీకి హస్తగతం అయితే మాత్రం ఇంకా కరీంనగర్ డెవలప్మెంట్ అన్ని విధాలలో ఇంకా బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.